హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో తడి బియ్యపిండి పొడి బియ్యపిండి కాకుండా ఉప్మా రవ్వతో కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అయితే ఈ సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లోకి 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 కప్పు బెల్లం, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొలతలు ఇవే కొలతలండి. మీరు ఏ కప్తో తీసుకున్నా సరే ఇవే కొలతలు తీసుకోండి. కొబ్బరి బూరెలు పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టడం వల్ల రవ్వ అనేది వాటర్ పీల్చుకొని సాఫ్ట్గా అవుతుంది. 1/2 అవర్ తర్వాత ఈ రవ్వ మిశ్రమంలోకి 1 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూను ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, రవ్వ మనం పక్కన పెట్టడం వల్ల ఈ విధంగా కాస్త థిక్గా కూడా అవుతుంది. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలాగే దీనిలోకి మనం చేసేది స్వీట్ అయినా సరే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయాలండి. మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కూడా అంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా దీనిలోకి మనం చేసే కొబ్బరి బూరెలు మంచిగా పొంగుతూ రావడం కోసం ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా కాదండి, కేక్స్లో యూస్ చేసే బేకింగ్ పౌడర్ని మాత్రమే యూస్ చేయండి. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని వేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఓవర్ మిక్స్ చేయకూడదండి. నార్మల్గా పైన మాత్రమే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మరి ఎక్కువగా కలిపామంటే బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత దాంట్లో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయండి, అవి బ్రేక్ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా లాస్ట్లో మాత్రమే వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఆయిల్లోకి ఒక్కొక్కటి కూడా కొబ్బరి బూరెల్లాగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఈ కొబ్బరి బూరెల పైన ఆయిల్ని వేస్తూ ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కొబ్బరి బూరెల్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనం కొబ్బరి బూరెలు వేసినప్పుడు ఆయిల్ మరీ హీట్ ఉండకూడదండి, నార్మల్ హీట్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి బూరెల్ని చక్కగా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అంతే అండి. అదేవిధంగా మిగిలిన కొబ్బరి బూరెలను కూడా రెడీ చేసుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం ఇవి చాలా బాగుంటాయండి. తాటి గారెలు తాటి ఇడ్లీలు అంటారు కదా, ఆ టేస్ట్లో ఉంటాయి. చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్లో అయినా సరే స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా అప్పటికప్పుడే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఈ విధంగా బెల్ ఐకాన్ హిట్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదండి, కొబ్బరి బూరెలు చక్కగా లోపల వరకు కూడా కుక్ అయ్యి ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.